హలో ఫ్రెండ్స్, మా వాడైతే యూట్యూబ్లో చూసి మేల్ బెటా ఫిష్ ఉండే మా దగ్గర. దానికి బ్రీడింగ్ చేద్దాం, పిల్లలు వస్తాయని ఫీమేల్ బెటా ఫిష్ ఒకటి తెచ్చుకున్నాం. సో దాన్ని అయితే తెచ్చి మేల్ బెటా ఫిష్ దాంట్లో గ్లాస్లో యూట్యూబ్లో చూసినట్టు చేసిండు. ఇప్పుడైతే అది ఏం చేస్తుందో చూడండి ఒకసారి. సో యాక్చువల్లీ నిన్న తెచ్చి పెట్టినాం మేము ఇక్కడ ఫీమేల్ బెటా ఫిష్. ఇంకోటి మేల్ బెటా ఫిష్ ఏమో ఇక్కడ ఉంది. అది ఇక్కడ బబుల్స్ చేస్తుంది. అది చాలా బబుల్స్ చేసింది. బబుల్ నెస్ట్ ఏంటి స్మితి కదా, బబుల్ నెస్ట్ చేసింది. సో దాని అర్థం ఏంటంటే అది రెడీ టు హ్యావ్ ఎగ్స్ విత్ ఫీమేల్ బెటా ఫిష్ ఓకేనా. అదేమో ఇక్కడ గ్లాస్లో ఇట్లా చేసినాం. ఫస్ట్ ఒక హాఫ్ డే గ్లాస్లో పెట్టి దాన్ని కండిషనింగ్ చేసినాం. తర్వాత గ్లాస్కి హోల్స్ పెట్టి ఆ వాటర్ తీసేసి ఆ వాటర్ ఈ వాటర్ కలిసి సెట్ చేసినాం. సో అప్పుడు అది మేల్ బెటా ఫిష్ ఇలా నెస్టింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. బబుల్ నెస్ట్ చూడండి ఎన్ని నెస్టింగ్స్ చేసింది బబుల్స్. సో మావాడైతే అంటుండు స్థితి గట్ని ఇప్పుడైతే గ్లాసుల నుంచి ఫీమేల్ బెటా ఫిష్ని అక్వేరియంలోకి వదులుతున్నాం. తర్వాత ఏమైద్దో దేవుడికే తెలుసు, నాకైతే తెలియదు ఏది చచ్చిపోయిన స్థితి. ఇప్పుడు పిల్లలు పెట్టినాయి అనుకో, నీ పేరు పెడతా, స్నితిక్ 1, స్నితిక్ 2, స్నితిక్ 3 అని. ఓకేనా? చూద్దాం, వదిలిపెడదామా? సో ఇప్పుడైతే ఫీమేల్ బెటా ఫిష్ని ఆ గ్లాస్లో నుంచి తీసి మామూలుగా మేల్ బెటా ఫిష్ ఉన్న అక్వేరియం వాటర్లోకి అయితే వదులుతున్నాం. చూడాలి రేపు మార్నింగ్ వరకు ఏమైద్దో. ఓకే, మావాడైతే తీస్తున్నాడు. మెల్ల గ్లాస్ పట్టుకో, ఫస్ట్ గ్లాస్ తీసి వదులుతున్నావా? వా వదిలినాడు. చూద్దాం ఏం చేస్తాయి అది. వావ్, టెన్షన్ టెన్షన్ టెన్షన్. మేల్ బెటా ఫిష్ అక్కడ ఉంది, ఫీమేల్ బెటా ఫిష్ ఇక్కడ తిరుగుతుంది. ఫ్రెండ్స్ అవుతాయా కొట్టుకుంటాయా, ఫ్రెండ్స్ అవుతాయా కొట్టుకుంటాయా, ఫ్రెండ్స్ అవుతాయా కొట్టుకుంటాయా చూడాలి. ఏమైతే స్మితి మీ గెస్? సిగ్గుపడుతుంది ఫీమేల్ బెటా ఫిష్ ఇక్కడ. మేల్ బెటా ఫిష్ ఏమో చూస్తుంది నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ సైడే చూస్తుంది. అది ఏమైందో చూడాలి మార్నింగ్ లేచేవారికి. కొట్టుకోకుంటుంటే మంచిదే, బెటరే కదా. స్థితికి రెండింటికి పెళ్లి చేసినోడు అవుతాము. పెళ్ళి పెద్దవి నువ్వే. మా బంటుగాడు బ్లూ కలర్ బెటా ఫిష్ ఒక 6 months నుంచి ఉంటుంది కదా, 6 months నుంచి ఉంటుంది. ఫీమేల్ బెటా ఫిష్ అయితే 2 days అయితే ఇచ్చినాం. దీని 150 రూపీస్, దానికి కూడా 150 రూపీస్. వా యో అయ్యో 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 ఆగమవుతుంది అది. మా మేల్ బెటా ఫిష్ ఆగమవుతుంది. బంటుగాడు, రే బంటుగా భయపడకరా రే, ఎగ్జైట్ అవుతా ఉంది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది దాని ఫిన్స్. మేము ఆరెంజ్ మాలి దాంట్లో వేసినాము. అప్పుడు ఇది మంచి కండిషన్ బెటా ఫిష్. మాలి ఫిష్ ఏమో దీని కొరికి పెట్టింది ఫిన్స్ని. మళ్ళీ ఇప్పుడు నెస్టింగ్ చేస్తుందా? నెక్స్ట్ దగ్గర ఉంది. అది నెక్స్ట్ దగ్గర ఉంది. భయపడుతుందా లేదా? ఇదేం చేస్తుంది? ఫీమేల్ గాడు చెక్ చేస్తున్న ట్యాంక్. దీని ఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లూ కలర్ ఉన్నాయి, షేడ్ అవుతుంది. అది బ్లూ, పింక్, కొంచెం వైట్ వీట్ కలర్ కంపు చేసింది మా బంటుగాడైతే. బంటు ఫిష్ చూడాలి ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ వరకు ఏమవుతాయో అవి, అంతేనా? మార్నింగ్ వరకు మంచిగా ఉన్నాయా మంచిది, లేదంటే స్మితిక్ నీ గుండు పగులుతుంది రే. చింటుగాడం అయింద్ర, వీళ్ళు ఏం చేస్తున్నారో అని చూస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు నా చిన్న అక్వేరియంలో ఈ బెటా ఫిష్తో ఇంద్రాలు లొల్లి అని అనుకుంటా. ఫస్ట్ ఈ ట్యాంక్ లేకుండే, ఫస్ట్ తెచ్చినప్పుడు ఈ ట్యాంక్లోనే ఉండేది. బంటుగాడు కదా, ఇదే చింటుగాడు. ఫ్లవర్ హార్న్ ఫిష్ గుండు పెరిగింది మా ఉంది. చూడాలి ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ వరకు ఏమవుతుందో. ఇప్పుడైతే వదిలిపెట్టినాము మేల్ ఫిష్ బెటా ఫిష్, ఫీమేల్ బెటా ఫిష్ ఒకటే వాటర్లో. సో రేపు మార్నింగ్ వరకు ఏమైందో అప్డేట్ ఇద్దాం.
ఓకేనా స్నేహితి? ఇప్పుడు క్యాప్ పెట్టేసి బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇప్పుడైతే మా వాడు వాటిని డోర్ క్లోజ్ చేసేస్తుండు, వాటి ఇంటిది అక్వేరియం ఇల్లు డోర్ క్లోజ్. హ్యావ్ ఏ బబుల్ నెస్ట్ కొంచెం ఖరాబ్ చేసింది మా బంటిగాడే. చేసేసిండా? చేసేసినారు కొంచెం ఖరాబ్ ఇప్పుడే. హోల్ చేసిండు కదా, హోల్ చేసింది. బబుల్ నెస్ట్ అయితే ఇక్కడ నుంచి క్లియర్గా అవుపడుతుంది చూడు. చాలా పెద్దగా చేసింది అది నిన్న 2 days నుంచి. కానీ అది నచ్చిందా నచ్చలేదా మరి దానికి తెలియదు. ఫ్రెండ్స్ అయితే కావు. ఓకే చూద్దాం. ఓ ఓయ్ ఓయ్ ఫైటింగ్ చేసుకుంటున్నారు. రే పొడిచింది రే, పొడిచింది రే దాన్ని, పొడిచింది, అటాక్ చేసిందిరా ఒకసారి. మళ్ళీ ఏమైద్దో. రెండు ఫేస్ చేసుకుంటున్నాయి అటు ఇటు. నాకైతే తెలియదు స్నేహితుకి. ఫీమేల్ బెటా ఫిష్ కూడా నెక్స్ట్ దగ్గరికి పోయి ఇది ఏంది నా కోసమే కట్టిండా ఈ ఇల్లు అని చూస్తుంది. అవునా? కానీ ఇదేం చేస్తుంది ఇక్కడ వచ్చి కార్నర్లో దాచుకుంది మరి. షా 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 అటాక్. ఫైటర్ ఫిష్ అంటే ఫైట్ చేసుకుంటున్నాయిరా బాబోయ్. అది వస్తుంది దీని దగ్గరికి. ఫాస్ట్గా కదులుతుంది ఇప్పుడు వేసినాక. నాకైతే తెలియదు స్నేహితుకి. పాపం బంటుగాడు 6 months నుంచి హ్యాపీగా ఉంటుంటే వాడిని ఇబ్బందిలో పెట్టినావు నువ్వు. అది కొడితే ఇప్పుడే తీసేస్తుంది. ఫీమేల్ గాడు ఏమంటలేడు కదా. అది కూడా ఫాస్ట్ మూవ్ అవుతుంది అటు ఇటు. ఫుడ్ వేసినా వాడికి అలా వేసిన ఇంకా కొంచెం దానికి ఆకలి కావచ్చు. 2 వేసిన, 2 ముక్క వేసిన వీటికి. పొడుస్తుంది, తీసేయాలి. ఇంకా తీసేయాలి, అది కొట్టుకుంటున్నాను. ఎక్కడికి పోతే ఏమంటలేదు మరి. అదేమో ఫ్రేజ్ మాత్రం చేస్తుంది. దగ్గరకు పోయింది అది మన నుండి. దాన్ని ఇష్టం అనేది పోనిస్తలేదా ఏంది. మాట్లాడుకుంటున్నారు. హాయ్, హౌ ఆర్ యూ, నీ పేరేంటిది, నా పేరు బంటు, నీ పేరు టింటు అనుకుంటున్నాయి కదా. చింటూ గారేమో ఫీమేల్ బెటా. సో మా వాడు ఎక్స్పెరిమెంట్ అయితే ఇట్లా వర్కౌట్ అవుద్దా అని చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్గా. ఫస్ట్ ఏంగానే అవి చూసుకునే కొంతసేపు, తర్వాత అవి దగ్గరికి వచ్చి ఫైటింగ్ లాగా ఎగ్జైట్మెంట్ లాగా అవుతున్నాయి. దాని ఎంబడి కూడా పారిపోవడం. మేల్ బెటా ఫిష్ దీన్ని ఫీమేల్ దాన్ని తరుముతుంది. మళ్ళీ దాని దగ్గరికి వస్తుంది, రాసుక పూసుకొని తిరుగుతున్నాయి. ఇంద్ర బాబు ఇది అనుకుంటుంది నేనైతే. మా ఓన్ యూట్యూబ్ నాలెడ్జ్ వర్కౌట్ అవుద్దా కాదా చూడాలి ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో మా చింటుగాడు ఫ్లవర్ అండ్ ఫిష్ గాడు చూస్తూ ఉండు. ఈ 2 ఇంద్ర బాబు ఇట్లా ఏం చేసుకుని ఆడుకునే. ఇది కూడా అటాక్ చేస్తుంది. అసలు దీన్ని వదిలితే 2 బుక్కలు పెట్టేస్తుంది వాటిని ఒకటేసారి. గతం ఒక్క బుక్కలో తినేస్తుంది రెండింటిని. అదే చూస్తుంది. అదే నా దగ్గరికి వస్తే అయిపోరా మిమ్మల్ని మంచిగా మంచింగ్ చేసుకునేదాన్ని అనుకుంటున్నాయి అది.
సో అయితే ఆడుకుంటూ ఉన్నాయి, ఏం చేస్తాయా ఏందా అని మేమైతే ఎగ్జైటింగ్గా చూస్తున్నాం. కొట్టుకుంటాయా, చంపుకుంటాయా, కలిసి ఉంటాయా, తెల్లారి వరకు ఏంద్రా బాబు అని. అది ఫ్రెండ్స్ మన కథ హడావిడి వీటిది. నెక్స్ట్ మా మేల్ బెటా ఫిష్ ఫీమేల్ బెటా ఫిష్ని ఒక దగ్గరికి వేసినాక అవి చూడు ఎట్లా జూమ్ చేసినప్పుడు ఇంత క్లియర్గా కనబడుతున్నాయో. సో ఫస్ట్ అయితే అవి కొత్తగా ఒకదానికి ఒకటి తెలియదు కాబట్టి కొంచెం హడావిడి చేసినాయి, ఉరకడం కొట్టుకోవడం చేసినాయి. ఇప్పుడైతే మేల్ బెటా ఫిష్ వచ్చేసి దాని బబుల్ నెస్ట్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తుంది, బబుల్ నెస్ట్ని ఖరాబ్ చేయకుండా ఈ ఫీమేల్ బెటా ఫిష్, ఫీమేల్ ఫైటర్ ఫిష్. సో ఫస్ట్ అయితే కొంచెం ఎగ్జైట్ అవుతాయి, తర్వాత కొట్టుకున్నాయి, ఒకదాని వెంబడి ఉరికెత్తినాయి, పరిగెత్తినాయి. తర్వాత అవి ఏం చేసుకుంటాయో చూడాలి, కొట్టుకుంటాయా, చంపుకుంటాయా, కలిసి ఉంటాయా, అది అనేది మనకి సస్పెన్స్. మావాడైతే ఫీమేల్ బెటా ఫిష్ మేల్ బెటా ఫిష్ మంచిగానే ఉన్నాయి, ఏం కొట్టుకుంటలేవు, అవి ఫ్రెండ్స్ అయినాయి అంటుండు. వాడు యూట్యూబ్ నాలెడ్జ్ యూజ్ చేసి. మా ఈ ఫ్లవర్ ఆన్ ఫిష్ చింటుగాడేమో చూస్తుండే, ఏంద్రా బాబు వీడెవడు కొత్తోడు వచ్చిండు, ఈ ఎవరు అమ్మాయిని తీసుకొచ్చిండ్రు ఫీమేల్ బెటా ఫిష్ని పక్క అక్వేరియంలోకి అనుకుంటుంది. సో ఇది స్టార్టింగ్లో చిన్నగా ఉండే, ఇప్పుడు ఒక 6-7 months అయింది, చాలా పెద్దగా అయిపోయింది మంచిగా. దాని హెడ్ కూడా మంచిగా రౌండ్ పెద్ద గులాబ్ జామ్ లాగా అయింది. ఫుల్ ఇంటరాక్టివ్ ఫిష్ ఇది. ఫ్లవర్ ఆన్ ఫిష్ అనేది అసలు మన కుక్క పిల్లలాగా చేతులు ఎటు పెడితే అటు వస్తుంటుంది, మనుషులను చూస్తే అది రెస్పాండ్ అవుతుంటుంది. చాలా ఇంటెలిజెంట్ ఫిష్ ఫ్లవర్ ఆన్ ఫిష్ అనేది. మిగతా ఫిష్లు అంతా రియాక్ట్ కావు, ఇవి అయితే అవుతాయి. సో మళ్ళీ ఫీమేల్ బెటా ఫిష్ మెల్లమెల్లగా పోయి సెర్చ్ చేస్తుంది మొత్తం అక్వేరియంలో ఏమేమి ఉన్నాయని. మేల్ బెటా ఫిష్ ఏమో ఇంకా యాక్షన్ చేస్తుంది, నాకేం తెలియదు అన్నట్టు, ఓన్లీ నెస్ట్ ఇంకా నెస్ట్ చేస్తుంది, ఇంకా బబుల్స్ వదులుతూ ఉంది పైన. అది మీరు చూస్తే ఒకసారి జూమ్ వేసి చూడండి, ఇప్పుడు దగ్గరికి పోయిందా, కొట్టుకుంటున్నాయి, ట్రై చేస్తున్నాయి, ఫైటింగ్ చేస్తున్నాయి, ఏం రా బాబు నువ్వు వచ్చినాయి ఏంద్రా ఎక్కడి నుంచి అనుకుంటున్నాయి అవి. సో అంత అగ్రెసివ్ ఏం లేవు, ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఎందుకంటే ఒకరోజు మొత్తం వాటిని ఏమంటారు ఫ్రెండ్షిప్కే వదిలిపెట్టినాం. దీన్ని గ్లాస్లో పెట్టి ఫీమేల్ బెటా ఫిష్ని మేల్ బెటా ఫిష్కి అలా వదిలిపెట్టినాం. సో ఇప్పుడైతే చూడాలి ఏం చేసుకుంటాయి అనేవి, కొట్టుకుంటాయా, చంపుకుంటాయా, తెల్లల వరకు మనం ఇచ్చిపెడదామని చూస్తున్నాం వాటిని. అలానే ఇప్పుడు చూడు ఫైట్ చేస్తూనే ఉన్నాయి, ఫైట్ చేసుకుంటున్నాయి, ఆగుతలేవు అవి. రే ఆగనరా బాబోయ్, రే మేల్గా, రే బంటుగా దాన్ని చంపకురా బాబోయ్. చూడాలి అగ్రెసివ్ ఉంది ఫుల్, నా నెస్ట్ని ఖరాబ్ చేస్తామని అది కింద దాచుకుంది ఫీమేల్ బెటా ఫిష్ మళ్ళీ. సో దీని అసలు టైల్ అయితే మస్తు ఇట్లా రౌండ్గా ఉండే, కొంచెం మధ్యలో ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది, క్రాక్ అయిపోయినట్టు అయింది, విడిపోయింది దాని టైల్. పాపం రౌండ్ టైల్ 360 degrees టైల్ ఉండే, ఇంకా కొట్టుకున్నట్టున్నాయి. దాని వింగ్స్ టైల్స్ డిస్టర్బ్ అయినాయి కొంచెం. సో చూడండి అది ఫైటింగ్, కమాన్ అటాక్ బంటు బబ్లు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సఫ్. సో వీటి కొట్టుకుంటే సరిపోతున్నాయి, అవి ఫ్రంట్ సైడ్ అయ్యేటట్టున్నాయి, దాంతో ఒక దీంతో ఒక అది కొరుక్కుంటుంది. చూడదేమో బబుల్స్ ఇంకా పెడుతుంది మేల్ బెటా ఫిష్, చూడండి బబుల్స్ పెడుతుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఇది ఫీమేల్ బెటా ఫిష్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టు నెక్స్ట్ అంటే. సో రెడీ టు బికమ్ ఫ్రెండ్స్, అవి ఫ్రెండ్స్ అయిపోయినానికి రెడీగా ఉన్నాయి. చూడాలి ఏం చేసుకుంటేవి రాత్రంతా, కొట్టుకొని చంపుకోవాలని అనుకుంటున్నాం. మేల్ బెటా ఫిష్ అగ్రెసివ్ ఉంది, ఫీమేల్ బెటా ఫిష్ భయపడుతుంది. బతికుంటే జాలు పాపం అవి కొట్టుకొని చంపుకోకుంటుంటే. మా వాడి ఎక్స్పెరిమెంట్ ఏమో కానీ వీటి సాగుకు వచ్చిందిరా బాబోయ్. చూడాలి ఫ్రెండ్స్ మా ఎక్స్పెరిమెంట్ ఏమైద్దో, ఫీమేల్ బెటా ఫిష్ ఎగ్స్ రిలీజ్ చేసుకుంటుందా లేదా. మా వాడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 100-200 మంచిగా ఫైటర్ ఫిష్లు వస్తాయని, చిన్నవి. చూడాలి ఏమైద్దో. సో ఇది మన ఎక్స్పెరిమెంట్ అయితే కంటిన్యూ అవుతుంది, మేల్ బెటా ఫిష్ ఫీమేల్ బెటా ఫిష్ గ్రూమింగ్కి. సో ఇది నెక్స్ట్ దగ్గరికి పోతే రానియదు, నెక్స్ట్ దగ్గరికి పోయిందనుకో వచ్చేస్తుంది మేల్ బెటా ఫిష్. ఈ ఫీమేల్ బెటా ఫిష్ నెక్స్ట్ని ఖరాబ్ చేస్తాను ట్రై చేస్తుంది అనుకుంటుంది అది, కానీ ఇదైతే ఏం పోవట్లే ఇంతవరకు చూస్తుంది అది ఏం చేస్తుందా అని. మేల్ బెటా ఫిష్ ఫీమేల్ బెటా ఫిష్ని ఇట్లా ఫాస్ట్గా వింగ్స్ మూవ్ చేస్తుంది అది, టిక్ అని. సో ఇది మన ఎక్స్పెరిమెంట్, మేల్ ఫీమేల్ బెటా ఫిష్ గ్రూమింగ్ అనేది కొనసాగుతుంది ఫ్రెండ్స్.
ఇది నెక్స్ట్ దగ్గరికి పోయింది, అది ఉరికొస్తుంది చూడలే ఇంకా. రే నెక్స్ట్ ఖరాబ్ చేస్తున్నది రా బాబు, ఉరుకురా రే మేల్ బెటా ఫిష్గా. సో మళ్ళీ అటాక్ చేస్తుంది అది. అక్కడికైతే ఎప్పుడైతే పోయిందో నెక్స్ట్ దగ్గరికి ఇది పోనిత్తలే. మేము చూసినాం యాక్చువల్లీ 1 డే తర్వాత చిన్న చిన్న ఎగ్స్ వచ్చినాయి బయటికి. అవి ఏం చేస్తాయో చూడాలి. ఇవి ఒక్కోసారి తినేస్తాయి కూడా పాపం అవి ఎగ్స్ని. వెంబడే వేరు చేసేయాలి. వేరు చేసేసి అది చూడండి అవి కొట్టుకుంటూనే ఉన్నాయి. ఫైటింగ్ కమాన్ అటాక్ డిషుమ్. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ బెటా ఫిష్ పెళ్ళి. ఓకే, ఇవి గుడ్లు పెట్టి పిల్లలు పెడతాయా పెట్టవా అనేది సస్పెన్స్. చూడాలి మన ఎక్స్పెరిమెంట్, ఆ చిన్నవాడి ఎక్స్పెరిమెంట్ ఏమైద్దో లాస్ట్ వరకు. సో మీ ఇంట్లో కూడా ఫిష్ అక్వేరియం ఉంటే ఇట్లా ఫీమేల్ మేల్ మీరు గ్రూమింగ్ చేసినట్టయితే కమెంట్ చేయండి, సజెషన్స్ వస్తే ఇవ్వండి. మీద ఏమైనా సక్సెస్ అయిందా ఎక్స్పెరిమెంట్ అది మాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే లైక్ చూడండి ఎన్ని బబుల్ నెస్ట్లో ఎన్ని బబుల్స్ ఉన్నాయో. దీంట్లో ఎగ్స్ వస్తాయి యాక్చువల్లీ. సో మా మేల్ బెటా ఫిష్ పాపం కష్టపడి ఇన్ని బబుల్స్ పెట్టింది. యాక్చువల్లీ దాని నోరుతోనే ఒకటి ఫుఫ్ అని మనం ఎట్లా అంటాం. సో ఎగ్స్ కూడా ఉన్నాయి అలా కొన్ని చూడండి. 1 డే ఉన్నామా చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి. మా వాడు అంటుండే అవి ఎగ్సే అంటుండే. సో వైట్ కలర్ డాట్స్ లాగా ఉన్నాయి. బబుల్స్లలో ఉంటాయి ఎగ్స్. అవి అంటే వాటికి స్టోరేజ్ లాగా. మనం ఎగ్ ట్రేస్లో ఎగ్ ఎట్లా పెడతామో ఈ బబుల్ నెస్ట్ అనేది ఎగ్స్ ట్రే లాగా. సో దాంట్లో ఎగ్స్ ఉంటాయి. అది పిల్లలు కావాలి మోసం తింటుంది, తిండికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఫీమేల్ బెటా ఫిష్ ఎగ్స్ని తినేస్తుంది అంట మా వాడు చెప్తున్నాడు చిన్నోడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత బబుల్ నెస్ట్ ఉంది, అలా ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి చిన్న వైట్ కలర్ డాట్స్ లాగా. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఎగ్స్ అయితే అయినాయి కానీ పిల్లలు కావాలి. ఏమైందో చూడాలి. పాపం మేల్ బెటా ఫిష్ చూడండి ఎంత పెద్ద నెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి మా ఎక్వేరియంలో ఆల్మోస్ట్ ఎల్ షేప్లో పెద్ద బబుల్ నెస్ట్ చేసింది. బుగ్గలు చిన్న బుగ్గలు లాగా బబుల్స్ నెస్ట్. సో దాంట్లో 1 ఎగ్స్ని స్టోర్ చేస్తుంది అంట 4 days 5 days. అప్పుడు అవి పిల్లలాగా పొదుగుతాయి. మన ఎగ్స్ అయితే కోడి ఎలా పొదుగుతుందో ఎగ్స్ని ఇవి కూడా అంతేనంట. చూడండి చిన్న కింద నుంచి అయితే కరెక్ట్గా అవపడుతున్నాయి మనకి కెమెరాలో. చిన్న ఎగ్స్ ఉన్నాయి బబుల్స్లో, కొన్ని బబుల్స్లో లేవు. సో ఇది ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ మేల్ అండ్ ఫీమేల్ బెటా ఫిష్. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.